హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు వీడియో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 1 రివ్యూ. ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఇది. ఫస్ట్ టెస్ట్ ఇంగ్లాండ్ 28 రన్స్ తేడాతో గెలిచింది. సెకండ్ టెస్ట్ ఇండియా 106 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్ 1-1తో సమానంగా ఉంది ఇప్పుడు ప్రజెంటు. ఈరోజు థర్డ్ టెస్ట్ స్టార్ట్ అయింది రాజ్కోట్లో. ఈరోజు డేట్ వచ్చి February 15, 2024. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది చూడండి. థర్డ్ టెస్ట్ డే 1 ఫుల్ రివ్యూ చూద్దామా? మొదటగా టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. థర్డ్ టెస్ట్లో టీమిండియా 4 చేంజెస్ చేసింది. నెంబర్ 1, శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో సర్ఫరాజ్ ఆడుతున్నాడు. సర్ఫరాజ్కి ఇది తొలి మ్యాచ్. నెక్స్ట్ నెంబర్ 2, అక్షర్ పటేల్ స్థానంలో జడేజా వచ్చి ఆడుతున్నాడు. భరత్ ప్లేస్లో జురేల్ ఆడుతున్నాడు వికెట్ కీపరు. ముఖేష్ ప్లేస్లో సిరాజ్ ఆడుతున్నాడు. ఓన్లీ 4 చేంజెస్ చేసింది టీమిండియా. ఇంగ్లాండ్ టీంలో ఓన్లీ ఒక చేంజ్ చేశారు. షోయబ్ బషీర్ ప్లేస్లో మార్క్ వుడ్ ఆడుతున్నాడు. మిగతా టీం అంతా సేమ్. సెకండ్ టెస్ట్ ఎవరు అయితే ఆడారో వాళ్ళే ఆడుతున్నారు. ఓన్లీ ఒక చేంజ్, బషీర్ ప్లేస్లో మార్క్ వుడ్ ఆడుతున్నాడు. డే 1లో హైలైట్ ఏంటంటే జైస్వాల్ ఫస్ట్ బాల్కే 4 కొట్టిండు. టీమిండియా 22 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్ 10 రన్స్కి అవుట్ అయ్యాడు తొలి వికెట్గా. మార్క్వుడ్ బౌలింగ్లో జైరూట్ క్యాచ్ ఇచ్చి. టీమిండియా సెకండ్ వికెట్ కూడా ఎర్లీగా కోల్పోయింది. టీమిండియా స్కోర్ 24 రన్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. శుభ్మన్ గిల్ డక్అవుట్ అయ్యిండు. మార్క్వుడ్ బౌలింగ్లో ఫోక్స్ క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు. రజత్ పటిదార్ 5 రన్స్కి అవుట్ అయ్యిండు. హార్ట్లీ బౌలింగ్లో డకెట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు థర్డ్ వికెట్గా. అప్పుడు టీమిండియా స్కోర్ 33 రన్స్ ఫర్ 3 వికెట్స్. టీమిండియా 3 వికెట్స్ ఎర్లీగా కోల్పోయింది. కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 71 బాల్స్లో 51 రన్స్ చేసి టీంని ఆదుకున్నాడు. ఫస్ట్ సెషన్ సమ్మరీ: 25 ఓవర్లు చేశారు ఇంగ్లాండ్. ఇండియా 93 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఈ ఫస్ట్ సెషన్ ఇంగ్లాండ్దే అని చెప్పుకోవచ్చు. టీమిండియా ఈ మ్యాచ్లో ఒక ప్రయోగం చేసింది. అదేంటంటే రవీంద్ర జడేజాని టాప్ ఆర్డర్లో పంపించారు. ఎందుకంటే ఇప్పుడు వికెట్లు ఎర్లీగా పడుతున్నాయి కాబట్టి వచ్చే కొత్త బ్యాట్స్మెన్స్ ఇద్దరు, వాళ్ళకి ఇంటర్నేషనల్ మ్యాచ్లో అంత అనుభవం లేదు కాబట్టి రవీంద్ర జడేజాని ఎర్లీగా పంపించారు. అదే టీమిండియాకి కలిసి వచ్చింది. రవీంద్ర జడేజా స్థిరంగా ఆడుతూ 97 బాల్స్లో 50 రన్స్ చేసి ఆదుకున్నాడు. సెకండ్ సెషన్ టీమిండియా 27 ఓవర్స్లో 92 రన్స్, 0 వికెట్. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అండ్ రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి వికెట్ నష్టపోకుండా 92 రన్స్ చేశారు. ఈ సెకండ్ సెషన్ మాత్రం టీమిండియాదే ఆధిపత్యం. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ థర్డ్ సెషన్లో 157 బంతుల్లో 101 రన్స్ చేసిండు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు, ఎర్లీగా వికెట్ కోల్పోయినప్పుడు అద్భుతంగా ఆడి సెంచరీ చేసిండు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు హిట్ మ్యాన్ టీం కష్టాల్లో ఉన్నప్పుడు. రోహిత్ శర్మ 131 పరుగుల వద్ద అవుట్ అయ్యిండు. మార్క్వుడ్ బౌలింగ్లో ఫోక్స్ క్యాచ్ ఇచ్చి అప్పుడు టీమిండియా స్కోర్ 237 ఫర్ 4 వికెట్స్. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత సర్ఫరాజ్ క్రీజ్లోకి వచ్చాడు. సర్ఫరాజ్కి ఇది తొలి మ్యాచ్. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు సర్ఫరాజ్ తొలి మ్యాచ్ కాబట్టి అనిల్ కుంబ్లే చేతుల మీదుగా వెల్కమ్ క్యాప్ను అందుకున్నాడు. సర్ఫరాజ్ ఆడేది తొలి మ్యాచ్ అయినా కూడా అద్భుతంగా ఆడాడు. సర్ఫరాజ్ ఖాన్ 48 బంతుల్లోనే 50 రన్స్ చేసిండు. ఫ్రెండ్స్, ఇది మ్యాచ్ టర్నింగ్ పాయింట్. సర్ఫరాజ్ రన్అట్ అయ్యాడు జడేజా తప్పిదం వల్ల. సర్ఫరాజ్ 66 బంతుల్లో 62 రన్స్ చేశాడు. చాలా వేగంగా ఆడుతున్న సమయంలో మార్క్వుడ్ సూపర్ త్రో కారణంగా రన్అట్ అయ్యాడు. అప్పుడు టీమిండియా స్కోర్ 314కి 5 వికెట్లు. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో రోహిత్ శర్మ చూడండి, చాలా కోపంగా ఉన్నాడు. తన తల మీద ఉన్న టోపీని నేలకేసి కొట్టాడు. ఎందుకంటే జడేజా తప్పు వల్ల సర్ఫరాజ్ రన్అట్ అయ్యాడు. అది టీమిండియాకి టర్నింగ్ పాయింట్గానే చెప్పవచ్చు. ఎందుకంటే సర్ఫరాజ్ చాలా వేగంగా ఆడుతున్నాడు, మంచి షాట్లు ఆడుతున్నాడు. జడేజా తప్పు వల్ల రన్అట్ అయ్యాడు. అది రోహిత్ శర్మ నచ్చలేదు, చాలా కోపంగా ఉన్నాడు జడేజా మీద. జడేజా కూడా మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్కు సారీ చెప్పాడు. జడేజా అద్భుతంగా ఆడి 198 బంతుల్లో సెంచరీ చేశాడు. జడేజా తన
సెంచరీ సెలబ్రేషన్స్ అంతగా చేసుకోలేదు. ఎందుకంటే సర్ఫరాజ్ తన వల్ల అవుట్ అయ్యాడని ఆ బాధలో ఉండిపోయాడు. టీమిండియా థర్డ్ సెషన్లో 34 ఓవర్స్కి 141 రన్స్ చేసింది. జస్ట్ 2 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. రన్ రేట్ 4.15 ఉంది. థర్డ్ సెషన్ టీమిండియా ఆధిపత్యం కనిపిస్తుంది. ఫైనల్గా టీమిండియా డే 1లో 326 పరుగులు చేసి 5 వికెట్ కోల్పోయింది. టాప్ స్కోరర్ ఎవరంటే రోహిత్ శర్మ 131, సెకండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి జడేజా 110 రన్స్ నాట్అవుట్. తర్వాత సర్ఫరాజ్ 62 రన్స్కి అవుట్ అయ్యిండు. ఒకసారి పార్ట్నర్షిప్ చూద్దాము. జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఫస్ట్ వికెట్కి 22 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. గిల్ అండ్ రోహిత్ సెకండ్ వికెట్కి 2 రన్స్ పార్ట్నర్షిప్. పటిదార్ అండ్ రోహిత్ థర్డ్ వికెట్కి 9 రన్స్ పార్ట్నర్షిప్. జడేజా అండ్ రోహిత్ శర్మ 204 పరుగులు చేసిండు పార్ట్నర్షిప్లో. ఇది హైయెస్ట్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ జడేజా అండ్ సర్ఫరాజు ఫిఫ్త్ వికెట్కి 77 రన్స్ చేసిండు పార్ట్నర్షిప్. ప్రజెంట్ జడేజా అండ్ కుల్దీప్ 12 రన్స్తో ఆడుతున్నారు. కుల్దీప్ నైట్ వాచ్మెన్గా పంపించారు. A1 సెషన్ సమ్మరీ కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ సెషన్ మాత్రం ఇంగ్లాండ్దే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా ఎర్లీగా 3 వికెట్లు కోల్పోయింది కాబట్టి ఫస్ట్ సెషన్ ఇంగ్లాండ్ ఆధిపత్యం ఉంది. సెకండ్ సెషన్ అండ్ థర్డ్ సెషన్లో టీమిండియా ఆధిపత్యం కనిపిస్తుంది. ఎక్కువ రన్స్ వచ్చినాయి, వికెట్లు తక్కువ కోల్పోయింది కాబట్టి ఇండియా 2 సెషన్స్ విన్ అయింది. ఇంగ్లాండ్ ఒక సెషన్లో ఆధిపత్యంలో. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ 5 వికెట్లు తీసింది. మార్క్ వుడ్ 3 వికెట్లు తీశాడు. హార్ట్లీ 1 వికెట్ తీశాడు. 1 వికెట్ రన్ అవుట్. మార్క్ వుడ్ డైరెక్ట్ త్రోతో సర్ఫరాజ్ని అవుట్ చేసిండు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో థర్డ్ టెస్ట్ డే 1 రివ్యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఓన్లీ ఇండియా మ్యాచ్ రివ్యూస్ మాత్రమే చేస్తుంటాను. ఒక థర్డ్ టెస్ట్ లైవ్లో చూడాలనుకుంటే మాత్రం జియో సినిమాలో లైవ్ వస్తుంది, చూడండి అందరూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.